హైదరాబాద్లో హైడ్రా అధికారులు మరొకసారి ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. కొండాపూర్లో 7 ఎకరాల ప్రభుత్వ స్థలానికి సంబంధించి ఇన్ని రోజులు కబ్జాలో ఉంది. వాటన్నిటిని అడ్డంకులు తొలగిస్తూ హైడ్రా కంచెలు వేస్తూ తమ ఆధీనంలోకి తీసుకుందని చెప్పుకోవాలి. హైదరాబాద్లో ఇది కొండాపూర్లోని శ్రీ రాజరాజేశ్వరి కాలనీలో ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశానికి సంబంధించి గతంలో ఇక్కడ ఈ సొసైటీ వారి స్థలానికి సంబంధించి ఇతరులు తీసుకొని ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ రన్ చేసేవారని చెప్తున్నారు. దానికంటే ముందు ఇక్కడ ఒక పార్క్ ఉండేది. సో పార్క్ని కబ్జా చేసి సూపర్ మార్కెట్గా తీసుకుంటూ ఇన్నేళ్ళుగా ఈ ప్రభుత్వ స్థలాన్ని సంబంధించి ఈ పార్క్కి సంబంధించి ఆధీనంలోకి కొంతమంది తీసుకుంటూ నడిపిస్తున్నారని కూడా చెప్తున్నారు. సో మొత్తానికి సర్వే నెంబర్ కనుక చూసుకున్నట్లయితే 78/93 ఈ 93 ఈ సర్వే నెంబర్లో ఉండేది. సో వీటన్నింటిని కూడా కబ్జా చేసుకుంటూ ఇన్నేళ్ళుగా ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటూ కొంతమంది బడాబాబులు వెళ్ళారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ స్థానికులు కావచ్చు, ఈ సొసైటీ వారు కావచ్చు, వీరందరూ కూడా హైడ్రా అధికారులకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందించి దీనిపైన అనేక సార్లు ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా అధికారులు ఈ న్యాయస్థానాలతో పాటు ఇతర దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఈ స్థలం ప్రభుత్వానిదే అని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రదేశానికి చేసుకొని మొత్తం లోపల ఉన్న బిల్డింగ్ అన్నిటినీ కూడా కూల్చివేసి మొత్తం ఇది ఇటు మొత్తంగా ప్రహరీ గోడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఫ్రెంచీలు ఏర్పాటు చేసుకుంటూ మొత్తంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారైతే జరుగుతుంది. సో దీంతో పాటు ఈ ప్రాంతంతో పాటు రోడ్డుకి అవతల వైపు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి మొత్తం 7 ఎకరాల ఈ ప్రదేశానికి సంబంధించి హైడ్రా అధికారులు నిన్నటి నుంచి శరవేగంగా తమ పనులు చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ రోడ్లపైనే ఫుట్పాత్ పైనే కొంతమంది స్థానికులు చిరు వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నాయి. వారందరూ కూడా నిన్న రాత్రి హుటాహుటిన ఈ హైడ్రా అధికారులు రావడం, వారందరూ కూడా కొంతమేరకు చిరు వ్యాపారస్తులు కాబట్టి సో షాపులు తీయడానికి తగినంత సమయం కావాలంటూ కూడా కోరడం అయితే జరిగింది. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఈరోజు సాయంత్రం వరకు సమయం అయితే ఇచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి వలసగా ఈ హైదరాబాద్ నగరానికి వచ్చి మేము ఈ కొండాపూర్లో చిరు వ్యాపారులుగా మేము ఉపాధి చేసుకుంటూ కూడా వెళ్తున్నాము. ఇంత వేగంగా అంటే కావట్లేదు. సో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కూడా విన్నవించుకుంటున్నారు, తగినంత సమయం మాకు కావాలి, లేకపోతే ఇక్కడ షాప్ కనుక మేము తీసినట్లయితే ఇంకెక్కడైనా మా ఉపాధి కోసం ఒక షాప్ని కేటాయించడానికి స్థలం కూడా ఇవ్వాలంటూ కూడా చిరు వ్యాపారస్తులు అయితే కోరుతున్నారు. మొత్తానికి హైదరాబాద్ నగరంలో హైడ్రా మరొకసారి మంచి పనులు చేయడానికి ముందుకు వస్తుందంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం గతంలో అంబర్పేట కావచ్చు, మాదాపూర్లో కావచ్చు, ఎక్కడ ఏ ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల చేతిలో వెళ్ళిందో వాటన్నిటిని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటూ హైడ్రా దానికి సంబంధించి పూర్తిగా న్యాయ సలహాలు, న్యాయ విచారణ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనులకు అందరూ కూడా ఒకవైపు హర్షం వ్యక్తం చేసి కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇది హైదరాబాద్లో ఈ కొండాపూర్లో 7 ఎకరాల ప్రభుత్వ స్థలానికి సంబంధించి కబ్జాదారులు ఇంతవరకు కబ్జాలా తీసుకున్నారు. వాటన్నిటిని కూడా కంచెలు తొలగిస్తూ ఇప్పుడు ఫ్రెంచింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు అని కూడా చెప్పుకుంటూ ఇక్కడ హైడ్రా అనేది మాత్రం ఏర్పాటు చేయడం అయితే అయిందని చెప్పుకోవచ్చు. ప్రజల అభిప్రాయాలు, ప్రజల సూచనలు, ప్రజలు చేసిన వినతులన్నింటితో ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారంటూ కూడా హైడ్రా అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతోంది. ఇది హైదరాబాద్ కొండాపూర్లో ప్రభుత్వం ల్యాండ్ను ఇంతవరకు కబ్జా చేస్తున్న వారిపైన ఒక స్టోరీ అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో రోడ్ల విస్తరణ, దాంతోపాటు నగరం అభివృద్ధికి సంబంధించి హైడ్రాతో పాటు GHMC అధికారులు ముందుకైతే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కొత్తగా ఇక్కడ ప్రభుత్వ స్థలానికి సంబంధించి 7 ఎకరాల స్థలాన్ని తమ ఆధీనంలోకి ఇన్ని రోజులు కబ్జాలో ఉన్నది ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. సో అలాంటి నేపథ్యంలోనే రోడ్డుకి పైన ఫుట్పాత్లు అన్నింటినీ కూడా తొలగించడానికి తగినంత సమయం అయితే ఇచ్చారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ షాపులన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా హైడ్రా అధికారులు వీరికి చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా ఇటు కొండాపూర్లోని సర్వే నంబర్ 78/93లో గల ఈ ప్రభుత్వ 7 ఎకరాల స్థలము, దాంతోపాటు రోడ్డు పైన ఉన్న ఈ ఫుట్పాత్లకు సంబంధించి అన్నిటినీ తొలగించడానికి హైడ్రా అధికారులు నిన్నటి నుంచి తమ పనులు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా ఫ్రెంచ్లు
మొత్తంగా ఇనుప కంచెలు వేస్తూ మొత్తం ఈ స్థలాన్ని అన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ చిరు వ్యాపారస్తులు మాత్రం మాకు తగినంత సమయం కావాలి అంటూ కూడా కోరడం అయితే జరుగుతోంది. మరి అధికారులు మాత్రం అంత సమయం అయితే లేదు, కొంత సమయంలోనే మీరంతా ఖాళీ చేయాలంటూ కూడా చెప్పడంతో వీళ్ళంతా దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు రోడ్లపైన ఉన్నారని చెప్పుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు హైడ్రా ఏ విధంగా నగరంలో అనేక ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఏ విధంగా వెళ్తుందో అలాంటిదే ఇటు హైదరాబాద్లో ఈ కొండాపూర్ ప్రాంతంలో చేసుకుంటూ తమ ఆధీనంలోకి తీసుకుంటారని చెప్పుకోవాలి. సో ఇది మొత్తంగా ఈ 7 ఎకరాల ఆ స్థలానికి సంబంధించి పూర్తిగా కంచెలు ఏర్పాటు చేయడానికి బౌండరీ లైన్స్ ముందుగానే ఏర్పాటు చేసి బౌండరీ లైన్ తర్వాత దీనికి కంచెలు ఏర్పాటు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అన్నిటినీ తమ ఆధీనంలోకి తీసుకోవడానికి చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో ఇది హైడ్రాకి అనేక సార్లు కంప్లైంట్లు చేసిన ఈ స్థానికులు కంప్లైంట్ చేసిన తర్వాత హైడ్రా అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా న్యాయ విచారణ, సలహాలు, సూచనలు అన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే వీటిపైన ఎక్కడా అభ్యంతరాలు లేకుండా మాత్రమే దీనికి చర్యల్లో భాగంగా ముందుకు వెళ్ళడానికి హైడ్రా అధికారులు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా రోడ్డుకి ఇరువైపులా, రోడ్డుకి అవతల వైపు గతంలో నిర్వహిస్తున్న ఈ సూపర్ మార్కెట్ ఆ ఏరియా, పార్క్ ఏరియా కావచ్చు, ఇప్పుడు రోడ్డుకి యువతల వైపున ఉన్న ఈ ఖాళీ స్థలానికి సంబంధించి మొత్తంగా తమ ఆధీనంలోకి తీసుకుంటూ కంచెలు ఏర్పాటు చేసుకుంటూ ఈ స్థలాన్ని ప్రభుత్వాన్ని అనే కంచెల బోర్డు ఏర్పాటు చేసుకుంటూ కూడా అధికారులు వెళ్తున్నారు అని చెప్పుకోవాలి. సో కొంతమంది స్థానికులు మాత్రం ప్రభుత్వం చేస్తున్న ఈ అంశాలకు సంబంధించి హర్షం వ్యక్తం చేస్తూ ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రశాంత్, RTV, కొండాపూర్ నుంచి. హైదరాబాద్ కొండాపూర్లో 7893 సర్వే నెంబర్లో దాదాపు 7 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆ కబ్జాదారుల చేతిలో ఉంది. వాటన్నిటిని కూడా కంచెలు తొలగిస్తూ హైడ్రా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో చూడొచ్చు ఈ ప్రాంతం, ఈ కొండాపూర్లో మొత్తం తీసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలోనే సూపర్ మార్కెట్ కావచ్చు, మిగతా ఉండేవి అని చెప్తున్నారు. సూపర్ మార్కెట్ కంటే ముందు ఇక్కడ పార్క్ ఉండేది అనేది ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు హైడ్రా అధికారులు చేసుకున్న ఈ పనికి మీరేం చెప్తారు? హైడ్రా అధికారులు బాగానే చేశారు. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ అందరూ అనుకుంటే ఇది గవర్నమెంట్ పార్క్ అని, పార్క్ తర్వాత ఇది కొన్ని రోజులు ఇది ఫంక్షన్ హాల్గా నడిపించారు. ఫంక్షన్ హాల్ నడిపించిన తర్వాత విజేత సూపర్ మార్కెట్కి ఇచ్చారు. వాళ్ళు కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత 3 నెలలు విజేత సూపర్ మార్కెట్ వాళ్ళు బంద్ చేశారు. బంద్ చేసిన తర్వాత వీళ్ళు అంత చేసేసి ఆ రోజు హైడ్రా వాళ్ళు మొత్తం బంద్ చేసిపోయినారు. తర్వాత మళ్ళీ వచ్చేసి నిన్న నైట్ వచ్చి హైడ్రా వాళ్ళు ఇదంతా పాల్గొట్టి వాళ్ళు గవర్నమెంట్ ఆధీనంలో తీసుకున్నారు. హైడ్రా వాళ్ళు ఎందుకైనా మంచిగానే చేస్తున్నారు. వాళ్ళు ఈ కబ్జాలు, నాలాలని కబ్జాలు కట్టి మొత్తం ప్రాబ్లమ్స్ అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా హైడ్రా వాళ్ళు మంచిగా చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తారు అంటే ఈ స్థలం పైన ఇన్ని రోజులు ఇతరులు కబ్జా చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళపైన ఎలాంటి చర్యలు కావాలని కోరుకుంటారు? వాళ్ళంతా ఇన్ని రోజులు ఎంజాయ్ చేసిండ్రు. అది వాళ్ళ మీద చర్యలు అది ప్రభుత్వం చూసుకుంటుంది, గవర్నమెంట్ చూసుకుంటుంది కదా. కానీ మనం వాళ్ళ మీద ఆ చర్యలు తీసుకోవాలని మనం అనలేం కదా, మనం చెప్పలేం కదా. వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా చూస్తే అట్లా చేస్తుంది. గవర్నమెంట్ అయితే మంచిగానే చేస్తుంది. ఇంకేం చెప్తారు ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకి మీరు ఏం చెప్తారు? ఇంకా ఎన్నెన్ని కబ్జాలు ఎన్నెన్ని ఉన్నాయో మొత్తం హైదరాబాద్ సిటీలో ఎన్ని నాలాలు మూసేసిండ్రో, ఎన్ని జాగాలు ప్రభుత్వ భూములని కబ్జాలు చేసుకున్నారో, ఆ చెరువులలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ చేస్తుంది. ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది. రేవంత్ రెడ్డి గారికి మంచి బెస్ట్ విషయం చెప్తున్నాం, మంచిగా నడిపిస్తున్నాడు. సో ఇది మొత్తంగా ఇటు కొండాపూర్లో ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపైన తగు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్థలాన్ని ఇప్పుడు తీసుకుంటున్న హైడ్రా ఏదైతే తమ ఆధీనంలోకి తీసుకుందో, ఇంకా రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్లో ఇంకే ప్రాంతాల్లో కబ్జా చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా చేజెక్కించుకొని ప్రభుత్వం తమ స్థలంగా మార్చుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే తెలపడం మీద జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో ఈ కొండాపూర్లో GHMC అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది రోడ్లపైన ఉన్న, ఫుట్పాత్ పైన ఉన్న షాపులన్నీ తొలగిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. అమ్మ, ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చారు, మొత్తంగా మీ షాప్ తీయమని చెప్పారు, మీరు ఏం చెప్పారు వాళ్ళకి? ఖమ్మం జిల్లా తిరుమలాపాలెం మండలం నుంచి వచ్చామండి బతుకు తెరువుకి. ఇక్కడ కొద్దిపాటి 4 గిర్రల బండి పెట్టుకొని అమ్ముతుండగా అందరూ వచ్చి తీయండి అని అంటున్నారు సార్. మరి మాకు బాగా అప్పుల భారం నుంచే ఇక్కడికి వచ్చాము.
ఈ చిన్న బండి పెట్టుకొని ఇక్కడ 5 కేలు 10 కేలు తెచ్చుకునే వాళ్ళని కూడా మీరు ఇలా తీయాలని అంటున్నారు సార్. మరి ఎకరాలు మరి వాళ్ళు ఎంత ఆక్రమించుకున్న వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఈ చిన్న బండి పెట్టుకుని అమ్ముకునే వాళ్ళని కూడా మీరు ఇలా చేయటం వల్ల మా కుటుంబాన్ని మేము ఏ రీతిలో మేము చేసుకోవాలా, ఎలా పోషించుకోవాలని మా ముఖ్యమంత్రి గారు సీఎం గారిని మేము దయచేసి అడుగుతున్నాం సార్. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తోపుడు బండ్ల వాళ్ళని దయచేసి మీ విశ్వాసంతో మీ కృతజ్ఞతతో మాకు ఎక్కడో అక్కడ కొంచెం మాకు బండి పెట్టుకొని బతికే అంత అవకాశాన్ని ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. ఇదే మా ఆఖరి మాట. ఇది మొత్తంగా ఈ నగరంలో చిరు వ్యాపారస్తులు రోడ్లపైన ముఖ్యంగా ఫుట్పాత్లపైన తమ జీవితం కొనసాగిస్తూ ఉంటున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ నగరం విస్తరణలో భాగంగా రోడ్లన్నీ కూడా వైడింగ్ అవుతున్నాయి. అలాంటి నేపథ్యంలోనే చిరు వ్యాపారస్తులందరూ కూడా తమ బాధను చెప్పుకుంటూ కూడా వస్తున్నారు. సో హైడ్రా అధికారులు కూల్చిస్తూ షాపులు తీయమని తక్కువ సమయం మాత్రమే ఇస్తున్నారు. వారికి తగినంత సమయం కావాలంటూ కూడా కోరడం అయితే ఇక్కడ చిరు వ్యాపారస్తులే కోరుతున్నారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.